వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. రాష్ట్రంలో గెలుపు మాదంటే మాదంటూ ప్రధాన పార్టీలన్నీ చెప్తున్నాయి. ఇదే నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ వైనాట్ 175 అని చెప్తుంది, వైనాట్ కుప్పం అని కూడా పిలుస్తుంది. అయితే టీడీపీ వైనాట్ పులివెందులను కూడా పిలుస్తుంది. అయితే ఇదే నేపథ్యంలో కుప్పం నియోజకవర్గంలో అక్కడ భరత్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. భరత్ ఈ రోజు నామినేషన్ వేశాడు. భరత్ నామినేషన్కి వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. ఎందుకు తరలివచ్చారు, ఎంతమంది జనం తరలివచ్చారు ఒకసారి మనం వీడియో చూస్తాం. అయితే ఈ రోజు భరత్ కుప్పం నియోజకవర్గంలో నామినేషన్ దానికి సంబంధించి మనం జనం చూసినట్లయితే కొద్ది వేలాది మందిగా జనం తరలివచ్చారు. వైసీపీ జెండాలు పట్టుకొని కేరింతలతో ఉత్సాహంతో జెండాలతో చూస్తున్నారు. ఆ రోడ్డు చివరి వరకు ఉన్నారు, ఈ రోడ్డు చివరి వరకు ఉన్నారు. అంటే ఇది కుప్పం నియోజకవర్గంలోని కుప్పం పట్టణంలోని టౌన్. అంటే వైసీపీ కార్యకర్తలు ర్యాలీతో వెళ్ళి భరత్ గారు నామినేషన్ వేశాడు. మనం చూడవచ్చు ఒకసారి. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. 151 సీట్లతో అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అయితే ఓడిపోయిన 24 స్థానాలు అయితే ఏవైతే ఉన్నాయో ఆ 24 స్థానాలను కూడా ఖచ్చితంగా గెలిచాలి. వైనాట్ 175 అని పిలిపించింది. మరి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి 175 గెలుస్తామని పిలిపించినంత మాత్రం గెలుస్తారంటే గెలవరు. ఎందుకు గెలవరు అంటే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఏదైతే మేనిఫెస్టో ఇచ్చిందో ఆ మేనిఫెస్టోని తప్పకుండా అమలు పరిస్తే గెలుస్తారు. మరి అమలు పరచడం అంటే ఖచ్చితంగా అమలు పరచడు. ఇదే నేపథ్యంలో 2019 ఎన్నికల్లో చంద్రబాబుపై పోటీ చేసి ఓడిపోయినా సరే అక్కడ స్థానికంగా పనిచేసుకుంటూ యాక్టివ్గా ఉన్న ఒక యువకుడికి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చారు. ఆ యువకుడే భరత్. మరి భరత్ పరిస్థితి ఎలా ఉంది, ఏం కథ అంటే అక్కడ కుప్పం నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి ఎక్కువగా పెద్దపీట వేస్తారు. అంటే కుప్పం నియోజకవర్గంలో బీసీలు ఎక్కువగా ఉన్నారు. మళ్ళీ ఆ బీసీ సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చారు. మరి 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గాలి రాష్ట్ర వ్యాప్తంగా వీచినప్పటికీ కుప్పం నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేసింది. అంటే అక్కడ స్థానికంగా చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు. అందులో 30 సంవత్సరాలు 15 సంవత్సరాలు అధికార పార్టీ నేతగా ఉన్నారు, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. మరి ఇలాంటప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని ఢీకొనాలంటే కష్టమే అని చెప్పాలి. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చిన స్ట్రాటజీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ అమలు పరిచిన పథకాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కుప్పం నియోజకవర్గంలో గెలిపే తీసుకెళ్తున్నాయి. ఎందుకంటే కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమి లేదు. ఈ రోజు కుప్పంని మున్సిపాలిటీ చేసింది ఎవరు, చంద్రబాబు నాయుడు గారు అంటే కాదంటారు. మరి ఎవరు మున్సిపాలిటీ చేశారంటే జగన్ చేశాడు. మరి అదేవిధంగా కుప్పం నియోజకవర్గానికి తాగునీరు కోసం నీళ్ళు ఎవరు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు కాదు, జగన్ ఇచ్చాడు. మరి కుప్పం నియోజకవర్గానికి ఎవరు సాగునీటిని ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. మరి ఇన్ని చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ అభివృద్ధి పనులు కాదా? మరి మున్సిపాలిటీ ఇచ్చింది జగను, మంచినీళ్ళు ఇచ్చింది జగను, సాగునీరు ఇచ్చింది జగను, కుప్పం ప్రజలకు అభివృద్ధి చేసింది జగను, అమ్మఒడి ఇచ్చాడు, జగన్ విద్య తీసుకొని వచ్చాడు, వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చాడు, సచివాలయం తీసుకొని వచ్చాడు, అదేవిధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని వచ్చాడు. ఇదే నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పార్టీకి షాక్ ఇచ్చి అక్కడ స్థానికంగా వైఎస్ఆర్సీపీ బలంగా పనిచేసి బలంగా పార్టీపై జనాల్లో ముద్ర పడిపోయింది. ఇన్ని సంవత్సరాలుగా మనం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించినప్పటికీ మన నియోజకవర్గానికి ఎందుకు ఏం చేయలేదు? మరి పక్కన ఉన్న పులివెందుల నియోజకవర్గాన్ని వైఎస్ ఫ్యామిలీ ఏ విధంగా అభివృద్ధి చేసింది? మరి చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గానికి ఎందుకు ఈ విధంగా చేశాడు? మరి బస్టాండ్ లేకుండా ఎందుకు చేశాడు? బస్టాండ్ని కట్టలేని వాడు ఎయిర్పోర్ట్ తీసుకొని వస్తానన్నాడంట. అదేదో పాత సామెతలో ఉంది, పిన్నమ్మకు అన్నం పెట్టలేని బంగారు గదులు చేయిస్తాడు అన్నట్టు. మరి బస్టాండే సరిగ్గా కట్టలేని చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ని తీసుకొని వస్తే నాకు ఓటు వేయండి అని అడుగుతున్నాడు. ఏ విధంగా ఓటు వేస్తాడు? మరి కుప్పం నియోజకవర్గాన్ని చేసిందంత జగన్ అయితే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? మరి చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండి 30 సంవత్సరాలుగా అక్కడ పదవులు అనుభవిస్తూ ఓట్లు వేయించుకుంటూ మరి ఎందుకు అక్కడ ఓట్లు తగ్గుతూ వచ్చాయి? మరి ఇదే నేపథ్యంలో ఎమ్మెల్సీ భరత్ గారు స్థానికంగా పని చేసుకుంటూ ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ గెలిపేదంగా ముందుకెళ్తున్నాడు. మరి ఈ రోజు వైఎస్ఆర్సీపీ చేసింది కాబట్టి ఓటు వేయాల్సిన అవసరం లేదు. భరత్ గారు పనితీరును చూసి ఓటు వేస్తాం, ఖచ్చితంగా భరత్ గారిని గెలిపించుకుంటామని చెప్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు స్థానికంగా అన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ ఎందుకు ఇప్పటి వరకు బస్టాండ్ కట్టలేదు? ఎందుకు వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వలేదు? ఎందుకు కుప్పాన్ని మున్సిపాలిటీని చేయలేదు? మరి ఎందుకు కుప్పం నియోజకవర్గాన్ని చిన్న చూపించాడు? మరి అమరావతిని సింగపూర్ చేస్తున్నాడు, సొంత నియోజకవర్గాన్ని ఎందుకు ఆదర్శంగా తీసుకుని సొంత నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేయలేకపోయాడు? మరి ఎందుకు కుప్పం నియోజకవర్గంపై చిన్న చూపు చూశాడు? దీనికి తోడు చంద్రబాబు నాయుడు గారు అజాత శత్రువు. చంద్రబాబు నాయుడు గారికి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు రాజకీయ శత్రువు ఎవరైనా ఉన్నారంటే ఆయన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని కుప్పం నియోజకవర్గంలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయాలనే ధ్యేయంతో పనిచేస్తున్నాడు. ఇందులో కుప్పం నియోజకవర్గానికి ఎప్పుడైతే భరత్ గారికి పగ్గాలు చేపట్టారు ఆ రోజు నుంచి కుప్పం నియోజకవర్గంలో ఎటువంటి పనులు చేయాలి, ఏం కథ ఎన్నుకోండి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు భరత్ గారిని గెలిపిస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఈ రోజు కుప్పం నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు స్ట్రాటజీ కావచ్చు, భరత్ గారు పనితీరు కావచ్చు అన్ని చూసి ఈ రోజు భరత్ గారు నామినేషన్ వేయడానికి వెళ్తే వేలాదిగా జనాలు వచ్చి తరలి వచ్చి జెండాలు పట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితి ఎందుకు నెలకొంది? మరి గతంలో ఏ రోజైనా ఉందా? మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చింది కాబట్టి మాకు ఓటేయండి, మా వల్ల మీకు మంచి జరిగితే ఓటేయండి, లేకుంటే వద్దు అంటున్నారు.
మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మీకు నీళ్ళు ఇచ్చానో నాకు ఓటేయండి, నేను మున్సిపాలిటీ చేశాను నాకు ఓటేయండి, మీకు సాగునీరు ఇచ్చాను నాకు ఓటేయండి, కాలువలు దగ్గర నాకు ఓటేయండి, రోడ్లు కట్టాను నాకు ఓటేయండి, బస్ స్టాండ్ కట్టాను నాకు ఓటేయండి, ఎందుకు అడగలేకపోతున్నారు? సొంత నియోజకవర్గంలోనే ఈ విధంగా ఉంది, మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎలా గెలుస్తాడు? అదేవిధంగా నా సొంత ఇల్లు ఇక్కడ ఉంది, నా ఇల్లును చూసి ఓటేయండి, మీకు గ్యారంటీ ఉంటా, మీకు షూరిటీ ఉంటా, మీరు నా వైపు ఉండండి అని ఎందుకు అడగలేకపోతున్నారు? అదే భరత్ గారు నేను స్థానికంగా ఉంటా, మీకోసం పని చేస్తాను, మీ నియోజకవర్గం అభివృద్ధి కోసం పని చేస్తాను, మున్సిపాలిటీని తీసుకొని వచ్చాను, నీళ్లు తీసుకొని వచ్చాను, సాగునీరు తీసుకొని వచ్చాను, బస్ స్టాండ్ తీసుకొని వచ్చాను, అభివృద్ధి చేశాను, మున్సిపాలిటీని చేశాను, ఇంకా నాకు కనుక అవకాశం ఇస్తే ఇంకా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తానని భరత్ గారు అడుగుతున్నారు. మరి చంద్రబాబు గారు ఎందుకు అడగలేకపోతున్నాడు మరి ఈ మాటలను? నేను అయితే కుప్పం నియోజకవర్గం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టినప్పటికీ భరత్ గారు కూడా మంచిగా పని చేసుకుంటూ స్థానికంగా ఉంటూ అక్కడ బీసీ సామాజిక వర్గం నేత అయినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ పోతూ గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నాడు. మనం చూసుకున్నట్లయితే కుప్పం నియోజకవర్గంలో ఈ రోజు భరత్ గారి నామినేషన్కి వచ్చి పెద్ద ఎత్తున తండోపతండాలుగా తరలి వచ్చారు. దీనికి భరత్ గారి గెలుపుకు పునాదని చెప్పుకోవచ్చు. మరి ఏదేమైనప్పటికీ ఏదైనా జరగవచ్చు. ఇంకా 10 రోజులు ఎన్నికలు ఉన్నాయి. మరి ఎన్నికల్లో ప్రచారం ఎవరు బాగా చేసుకుంటారు, ఎవరు బాగా చేసుకోరు, మనం మంచి ఎవరు చేశారు, చెడు ఎవరు చేశారు, మరి కుప్పం ప్రాంతానికి ఎవరు అభివృద్ధి చేశారు, మరి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటికీ 2014 కావచ్చు 19లో కావచ్చు వైసీపీకి ఎందుకు అధికంగా సీట్లు వచ్చాయంటే ఖచ్చితంగా చిత్తూరు జిల్లాని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన రాజశేఖర రెడ్డి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశాడు. అందుకే చిత్తూరు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారు. ఇక్కడ రాయలసీమలో గెలిచింది 3 సీట్లు అయితే అందులో ఉరువకొండ 1, హిందూపూర్ 1, 2 కుప్పం 1. ఈ 3 నియోజకవర్గాలపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టి గెలిపే లక్ష్యంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. మరి కుప్పం ప్రజలు లేకపోతే భరత్ నామినేషన్కి వచ్చిన జనాన్ని చూసి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.